హాయ్! ఈరోజు మనం కారపప్పలు చేసుకుందాం. దానికి కావాల్సినవి చాలా చాలా తక్కువ అండి. సింపుల్గా ఉల్లిపాయలు, బియ్యపిండి. మిగిలినవి నేను చెప్తాను. ఈ 1.5 లేదా 2 ఉల్లిపాయలు నేను వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా తినేవాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఉల్లిపాయలు వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని జల్లెడ పెట్టేసి దాన్ని ఒక 3 స్కూపుల్ని ఇలా జల్లించుకోవాలి. ఏమున్నా లేకపోయినా జల్లించుకుంటే స్మూత్గా వస్తాయండి అప్పలు, అందుకోసమని అన్నమాట. నేను 3 స్కూప్స్ జల్లించుకుంటున్నాను. ఆనియన్స్ ఎన్ని వేసినా మన ఇష్టమేనండి. బాగా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, పెద్దగా అక్కర్లేదు అనుకున్న వాళ్ళు 1-1.5 ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. నేను చిన్న స్పూన్ తోటి ఒక 2.5 వేసుకుంటున్నాను. సరిపడినంత ఉప్పు వేసుకోండి, అంతే. నాకు వాము పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను అది వేస్తున్నాను, ఒక చిన్న స్పూను అంతే. వాము కనుక మీ దగ్గర ఉండి మీరు తింటారు అనుకుంటే వాముని నలిపేసి వేయండి, అంతే. ఎలా అయినా పర్వాలేదు. ఓకేనా? ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ వేసేసుకోండి. ఇవి చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతాయండి. అర్జెంటుగా చేసేయాలి అని అనుకునే వాళ్ళు ఇలాంటివి చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మీరు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే చూసేయచ్చు. మనం మొత్తం కలిపేసాం కదా, ఒక్క చుక్క వాటర్ వేసి చిన్న ముద్ద తీసుకోండి. ఓకే, కారం ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది. నాకు కొంచెం తగ్గిన కారం, అందుకే కొద్దిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కలిపేసేసి చల్లటి నీళ్ళతోనే కలిపేయచ్చండి. దీన్ని కొన్నిగా పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి, అంతే. ఇప్పుడు దీంట్లో మీకు ఇంకోటి కూడా చెప్పనా, పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పుని ఒక అర్ధగంట ముందు నానేసేయండి. అర్ధగంట ముందు నానేసి అది కూడా వాటర్ తీసేసి ఉడకపెట్టకుండా ఇందులో వేసేసి కలిపేయండి. కరకరలాడుతూ భలే ఉంటాయి. అది పప్పు తినడం ఇష్టం ఉన్న వాళ్ళకి అది బాగుంటుంది. ఇలా ముద్ద రావాలండి. ఇలా వస్తే బాగుంటుంది. ఇందాక మనం జల్లెడ పట్టాం కదా, ఇలా సాఫ్ట్గా రావడం కోసమే మనం జల్లెడ పట్టాము. ఓకే, ఇలా ముద్దొస్తే మనం బత్తడానికి బాగుంటుంది. ఓకే, ఇది కలిపేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టండి. ఈ లోపున
కడాయి పెట్టాలి. డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ని పోసుకోవాలి కడాయిలో. స్టవ్ వెలిగించేసి సిమ్లో పెట్టి ఆయిల్ కాగుతుంది కదా, ఈ లోపల ఇందాక మనం కట్ చేసేసి శుభ్రంగా బ్యాక్ తిప్పేసి లోపల వైపు బయటకు వచ్చేలాగా పెట్టుకోండి. మనం ప్రిపేర్ చేసాం కదా, దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఈ మాత్రం సైజ్. ఓకే, దీనికి మనం ముద్ద చేశాక ఇలా ఆయిల్ తీసుకొని ఆ ముద్దని పైన ఇలా ముద్ద చేయాలి. ఆయిల్ ఏంటంటే మనకి అతుక్కోకుండా ఉంటుంది, అందుకోసం చక్కగా ఇలా ఉత్తుకోవాలి. ఎక్కడ మనకి విరగకూడదు, విరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇలా అప్పల్లాగా ఈ మాత్రం పల్చదనం అతుక్కోవాలి. ఓకే, అలా ఒక 3 ముద్దలు 4 ముద్దలు చేసుకొని పెట్టుకోండి ముందే. ఇలా ముద్దలు చేసి పక్కన పెట్టుకోండి. ఒక 3 ముద్దలు 4 ముద్దలు వత్తేసి పెట్టుకోండి. ఈ లోపల నూనె కాగిపోతుంది. ఇలా తీసుకోవాలి. ఇలా ఒకటొకటిగా వదులుతూ ఉండాలి. అవి 2 పైకి వచ్చేసిన తర్వాత 3 వదిలేద్దాము. మెల్లగా మన చేతులు కాలకుండా వేసుకోవాలండి. వేయగానే అస్సలు కదిలించకండి. ఒక్క 2 సెకండ్ల తర్వాత కొంచెం అవి పైకి వస్తాయి కదా, అప్పుడు మెల్లగా వాటిని వెనక్కి తిప్పండి. చాలా కేర్ఫుల్గా వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పి చూడండి, లైట్ బ్రౌన్ కలర్, కారం వేసాం కాబట్టి కలర్ ఉంటుంది కదా మనకి, కొంచెం ఇదిగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేది వేగింది అని మనకి తెలిసిపోతుంది అన్నమాట. ఇలా వచ్చేదాకా కొద్దిగా వేయించండి. మెల్లగా నూనె అంతా వడగలేసేయండి. ఓకే, వేడి వేడి కారపప్పలు రెడీ. వీటిని పెరుగుతో తింటే చాలా బాగుంటుంది.